సార్ రెడ్ బుక్ అనేది అమలు చేయాలని చెప్పి ఎందుకంటే 2019 నుంచి 26 వరకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీలాంటి నాయకుల దగ్గర నుంచి కేడర్ వరకు కూడా చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి పదే పదే మీరందరూ చెప్పే మాట. రెడ్ బుక్ అమలు చేయాలి అనేది ఏదన్నా డిమాండ్ చేయగల నాయకుడు ఎవరన్నా ఉంటే చింతమనేని గారే. ఎందుకంటే ఎవరో పడినంత బాధ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా ఎక్కువ రోజులు జైలు జీవితం గడపాల్సొచ్చింది. ఈ పీటీ వారెంట్లు ఇవి ఎంతో రకంగా మిమ్మల్ని ఆర్థికంగాని, రాజకీయంగా కూడా దెబ్బ కొట్టాలని చూశారు. ఈ రెడ్ బుక్ అనేది 2 సంవత్సరాలు అయిపోయింది. అమలు చేయడం అనే దాంట్లో మీరు సాటిస్ఫాక్టరీగా ఉన్నారా? ఇప్పుడు చట్టం ఉంటుంది. అది న్యాయానికి లోబడి ఉండాలి. ఏది ఏది పడితే అది మనము యాక్ట్ చేయలేం. రెడ్ బుక్ అనేది లోకేష్ బాబు గారు చెప్పారే కానీ, ఆయన అంత దుర్మార్గంగా వాళ్ళు చేసినట్లుగా కూటమి చేస్తుందని నేను భావించట్లా. మా కూటమి నాయకులు కూడా ఆ టైపు దుర్మార్గమైనటువంటి చర్యలైతే చేయరు. కానీ తప్పు చేసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదని మేము భావిస్తున్నాం. ఆ దిశగానే అడుగులేస్తూ ఉంది. అంటే సరే కేసులు పనిగట్టుకొని పెట్టాల్సిన అవసరం లేదు గానీ, కొంతమంది మీద ఆల్రెడీ ఉన్న ఇది ఉంది. ఇప్పుడు ఒకప్పుడు మీరందరూ ఒక పార్టీలో ఉన్న కొడాలి నాని గారున్నారు. ఆయన మీద కావాల్సినన్ని ఎలిగేషన్స్ ఆయన హ్యాండిల్ చేసిన మినిస్ట్రీలు గానీ, లేకపోతే గుడివాడలో